కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథంలో నుండి మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతాను. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 19-20 వచనాలు. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునని సెలవిచ్చుచున్నాడు. గత వారం నుంచి మనము దేవునికి లోబడ్డం గురించి, విధేయత గురించి మనం చూస్తున్నాం. ఈరోజున కూడా కొన్ని విషయాలు దేవునికి లోబడ్డం గురించి, కొన్ని విషయాలు విధేయతను ఎంత ప్రాముఖ్యమో క్లుప్తంగా ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్తాను. విధేయత అనేటువంటిది లేదా అవిధేయత అనేటువంటిది రెండూ కూడా ఖచ్చితంగా మనుషుల యొక్క జీవితంలోనూ చాలా బలంగా ఎఫెక్ట్ చేసేటువంటి కార్యాలు. విధేయత చూపుతున్నాం అంటే ఏదో మనం మంచి పేరు తెచ్చుకోవడానికి విధేయత చూపుతున్నామని, విధేయత చూపించకపోతే చెడ్డవాళ్ళం అయిపోతాం కాబట్టి విధేయత అని కాదు. ఒక వ్యక్తి విధేయత కనపరిచినప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు. అలాగే అవిధేయతను కనపరిచినప్పుడు కూడా ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని కూడా అనుభవిస్తాం. విధేయత లేదా అవిధేయత అంటే దానిలో అది జస్ట్ విధేయత లేదా అవిధేయత అంటే జస్ట్ ఒక కార్యం కాదు, కానీ దాని యొక్క ఫలము ఖచ్చితంగా ఉంటుంది. అది మనకు బైబిల్ బోధిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే విధేయత అనేటువంటిది, అవిధేయత అంటే ఖచ్చితంగా అది ఒక విత్తనం లాంటిది. తరచుగా మనము విధేయత చూపుతున్నప్పుడల్లా దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతాం. అవిధేయత చూపుతున్నప్పుడల్లా దాని యొక్క ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనం పొందుతాం. అందుకే చూడండి, నేను లాస్ట్ వీక్ యాక్చువల్ స్టార్ట్ చేసాం. నేను కొన్ని వారాల పాటు, బహుశా ఇంకో 2-3 వారాలు బహుశా మొదటగా దేవునికి లోబడ్డం గురించి మాట్లాడతాను. ఆ తర్వాత దేవుడు నియమించినటువంటి అధికారులకు లోబడ్డం గురించి, అలాగే పెద్దలకు లోబడ్డం. మన జీవితంలో ఎన్నెన్ని కార్యాలకు మనం విధేయత యాక్చువల్గా చూపాల్సి ఉంది. అలాగే అనేక రకాల విధేయతలు, అంటే మనుషులకి చూపించేటువంటి విధేయతలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రకరకాల పరిస్థితుల్లో, అవన్నీ కూడా బేసిక్గా దేవునికి విధేయత చూపడం కిందకన్నీ వస్తాయి. దేవునికి విధేయత ఒకటి, మనుషులకు విధేయత మరొకటని కాదు. విధేయత అనేటువంటిది విధేయత అది. అందుకని ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకు నేను దేవునికి లోబడ్డం గురించి మాట్లాడుతున్నానంటే, ఇక్కడ స్పెసిఫిక్ ప్రతిదీ దేవునికి సంబంధించిందే కాకపోవచ్చు, కానీ ఇంకను అది డైరెక్ట్గా కాకపోయినా సరే, ఇండైరెక్ట్గా అయినా సరే మనం యాక్చువల్గా దేవునికే లోబడతాం. మనం పై అధికారులకు లోబడమని చెప్పినా సరే, నాయకులకు లోబడమని బైబిల్ చెప్తున్నా సరే, నువ్వేదో ఒక నాయకుడు లోబడుతున్నావు అని కాదు, నాయకునికి లోబడమని చెప్పినటువంటి దేవుని బట్టి నువ్వు నాయకుడికి లోబడుతున్నావు. అప్పుడు అర్థం ఏంటంటే, నువ్వు నాయకుడికి లోబడమని దేవుడు చెప్పాడు కాబట్టి మనం పై వారికి మనం లోబడుతున్నామంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి యాక్చువల్గా లోబడుతున్న అర్థం. అందుకని స్టార్టింగ్ మనం కొన్ని వారాల పాటు మొదటగా దేవునికి లోబడడం గురించి చెప్తాను. ఆ తర్వాత మిగిలినటువంటి విషయాలు కూడా దీని బేసిస్కి మనం వెళ్తాం. కానీ విధేయత అన్నప్పుడు బేసిక్ గుర్తుపెట్టుకునేది కేవలం దేవునికి మాత్రం విధేయత చూపడం గురించి మనం మాట్లాడలేదు. అన్ని రకాలైన విధేయతల గురించి మనం యాక్చువల్గా మాట్లాడుతున్నాం. దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి, బైబిల్లో కూడా ఇక్కడ స్వయంగా దేవుడే మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు. చూడండి, దేవుడే ఎంత ఖచ్చితంగా చెప్తుండో మాట ఆలోచించండి. విధేయత అనేటువంటి, ఇప్పుడు చూడండి, దేవుడు కనుక నేను దేవుడిని కాబట్టి మీరు నాకు లోబడాలి అని అంటే సరిపోద్ది. మనం క్వశ్చన్ చేసే అవకాశం కూడా యాక్చువల్గా మనకి లేదు. మేము ఎందుకు నీకు లోబడాలి అనేటువంటి అవకాశం కూడా యాక్చువల్గా మనకు ఉండదు. ఎందుకంటే దేవుడు కాబట్టి. నిజంగా దేవుడు మన ముందు వచ్చి నిలబడి నువ్వు నా మాట వినాలి అంటే, దేవుని కళ్ళకు సూటుగా చూసి నేను మాట వినను అనేవాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. దేవునికి విరోధమైనటువంటి అపవాది సైతము ఖచ్చితంగా దేవుని యొక్క మాటకి లోబడతాడు, ఉమ్మంటే పోతాడు. అందుకని యేసుక్రీస్తు కూడా చాలా సందర్భాలు దురాత్మలు చాలా ఈజీగా వెళ్ళగొట్టారు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతిదీ కూడా దేవునికి లోబడే తీరుతుంది. సృష్టి కానీ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయనకు లోబడే తీరుతుంది, అందులో డౌట్ లేదు. గాలి, సముద్రం ఇవన్నీ కూడా దేవుడు ఏ హద్దులైతే నియమించాడో సృష్టిలో, వాటికే లోబడి, ఆయన నియమించిన హద్దులకు లోబడే సృష్టి అంతా కూడా క్రమంగా నడుచుకుంటూ ఉంది. అలాగే మనుషులముగా మనం కూడా అంతే. దేవుడు మనకేంటంటే కొన్ని ఆజ్ఞలు, నియమాలు దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనం దేవుణ్ణి చూసి నేను నీకు లోబడిని ఎవరు చెప్పలేం యాక్చువల్గా అయితే. ఎందుకంటే దేవుడు అలాంటోడు. కానీ యాక్చువల్ ఇంకా నువ్వు దేవుడు ఏం చేస్తాడంటే చెప్పేటప్పుడు
నేను దేవుణ్ణి కాబట్టి మీరు నాకు లోబడండి అని చెప్తే సరిపోద్ది. ఆ స్టేట్మెంట్ చాలు మనం లోబడ్డానికి. కానీ ఇంకొన దేవుడు అలా అనకుండా మనల్ని ప్రేరేపించడానికి, వరంగా మనం ఇన్స్పైర్ చేయడానికి, మనల్ని ఉత్సాహపరచడానికి దేవుడు ఏం చెప్తానంటే, మీరు సమ్మతించి నా మాట వినేడులా భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. అంటే ఇప్పుడు నిజంగా దేవునికి లోబడాలంటే అది ఉందని చెప్తేనే మనం దేవునికి లోబడాలా అంటే యాక్చువల్ రీజన్ అది కాదు. కానీ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, లోపడ్డం వల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో దేవుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు అంత జ్ఞానవంతుడయ్యండి, అంత బలవంతుడయ్యండి, దేవుడు చాలా సందర్భంలో జస్ట్ మొక్క స్టేట్మెంట్ చెప్పేసి నా మాట విను అంటే సరిపోద్ది. చాలా సందర్భాల్లో మనం మన ఇంట్లో చెప్తాం, నేను చెప్పాను నువ్వు వినంతే అంటాం. మనం ఎందుకు వినాలో కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పాం, నేను చెప్పాను విను అంటాం. మనం బేసిక్ మన పిల్లలకి అలా చెప్తాం, మనకిన్న ప్రతి వారికి బేసిక్ మనం అలా చెప్తాం. కానీ దేవుడు చూడండి, దేవుడు నిజంగా మనకి ఎంత వాల్యూ ఇచ్చాడంటే, ఆయన సింపుల్గా మీరు వచ్చి మీరు నా మాట వినాలి లేదా చస్తారు అనొచ్చు. దేవుడు మీరు నా మాట చచ్చిపోతారు అనొచ్చు. ఎందుకంటే అది ఇంకా వాస్తవమే. నువ్వు నా మాట అనిపోతే చనిపోతాను దేవుడు చెప్పినా అదేమి రూడేం కాదు. అంటే అది చాలా పెద్ద మాట అనేసాడంటే దేవుడు అన్నను వీల్లేదు. అదే చాలా కఠినమైన మాట ఏం కాదు. ఎందుకంటే నువ్వు నా మాట అనిపోతే చనిపోతాను కూడా నిజంగా వాస్తవమే. కాబట్టి దేవుడు అలా చెప్పినా ప్రాబ్లం లేదు, అలా చెప్పినా మనం వినే తీరాల్సి ఉంటుంది. కానీ ఇంకొన్న దేవుడు ఎందుకు కానీ ఆయన అంత బలవంతుడై ఉండి, అంత జ్ఞానవంతుడై ఉండి, అంత సున్నితంగా మనతో వ్యవహరిస్తున్నాడంటే, ఆ దేవుడు వచ్చి అంటున్నాడు, మీరు కనుక సమ్మతించి నా మాట వింటే మీకేం జరుగుతుందంటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. అంటే అర్థం ఏంటంటే, విధేయత చూపుతున్నామంటే దేవునికి కానీ మనుషులకు కానీ విధేయత చూపుతున్నామంటే దాని అర్థం ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను, విధేయత చూపాలి కాబట్టి వాళ్ళు చెప్పిన పని నేను చేస్తున్నాను అంటే, విధేయత అనేటువంటిది పని కంటే మించినటువంటి ఒక కార్యము. నేను పని చెప్పాను అనుకోండి, అది మీరు విధేయత చూపాలి కాబట్టి పని చేస్తున్నారు కాబట్టి పని చేసేస్తాం. విధేయత అంటే పనికి సంబంధించింది కాదు, హృదయమునకు సంబంధించింది. ఇదేంటంటే యాక్చువల్గా ఇది ఒక పని చేయడం కంటే అది మన హృదయం యొక్క వైఖరి, మన మనసు యొక్క వైఖరిని తెలియజేస్తుంది విధేయత అనేటువంటిది. ఆ తర్వాతే పని విషయానికి వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారంట. వెళ్ళి నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి మీరు పని చేయండి, నువ్వు పని చేయని చెప్పేసి ఫస్ట్ పెద్ద కుమారుడికి చెప్పాడట. పెద్ద కుమారుడు చెప్తే ఆ కుమారుడు ఫస్ట్ ఏమో నేను వెళ్ళను అన్నాడు. కానీ తర్వాత ఎందుకో కానీ మనసు మార్చుకున్నాడు, మరి ఏం ఆలోచించాడో వెళ్తానని అన్నాడు, వెళ్ళాడు. అలాగే వేరే చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళి అన్నాడు, నువ్వు కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలో వెళ్ళి పని చేయి అన్నాడు. ఫస్ట్ నేను అన్నాడు నేను వెళ్తాను అన్నాడు. కానీ తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నాడు, వెళ్ళలేదు. ఇప్పుడు యాక్చువల్ నిజంగా లోతుగా ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది పెద్ద కుమారుడు బెటర్, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళన్నాడు కానీ తర్వాత వెళ్ళాడు కదని అంటాం. కానీ నిజం చెప్పాలంటే ఒక కుమారుడు చేసాడు ఆయన చెప్పింది, ఇంకో కుమారుడు తండ్రి చెప్పింది చేయనప్పటికీ కూడా ఇద్దరు తండ్రిని సంతోషపెట్టలేదు. ఎందుకు సంతోషపెట్టలేదంటే, నేను వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళుంటే తండ్రి సంతోషించేవాడు. కానీ ఫస్ట్ ఏమన్నాడు, నేను వెళ్ళనన్నాడు. వెళ్ళనన్నది ఏం చెప్తుందంటే ఆయన యొక్క వైఖరి, హృదయం యొక్క వైఖరి చెప్తుంది. సరే తర్వాత ఎందుకు వెళ్ళాడు అది వేరే విషయం. కానీ ఇనీషియల్ స్టేజ్లో చూసుకుంటే ఇద్దరు కూడా తండ్రికి అయితే సంతోషాన్ని తేలేదు. పని అయ్యిందంటే బోసు ఒకడు వెళ్ళనని వెళ్ళాడు కాబట్టి పని అయ్యింది. కానీ అక్కడ తండ్రి కూడా యాక్చువల్గా పని అవ్వకూడదు తండ్రి యొక్క ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే అది వాళ్ళ ద్రాక్ష తోట, తండ్రిదంటే కుమారులది, బయటలోనే పని చేస్తారు. కాబట్టి తండ్రి వెళ్ళమన్నప్పుడు కేవలం పని చేయించుకోవడం కోసం వెళ్ళమన్నాడని కాదు, తండ్రి పని అవగొట్టుకుందాం అనుకున్నాడు కాబట్టి, కొన్ని పనులు అవ్వాలి కాబట్టి వెళ్ళమన్నాడని కూడా కాదు. అంటే విధేయత అనేటువంటిది ఏంటంటే అక్కడ ఇద్దరూ కూడా బేసిక్గా తండ్రిని సంతోషపెట్టలేదు. ఎందుకంటే ఒకడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళనేసాడు, వెళ్ళన్న దాన్ని బట్టి ఆయన యొక్క హృదయం యొక్క వైఖరి అంటే చెప్పేశాడు. అలాగే బేసిక్గా అది కూడా తండ్రి సంతోషం కలదు. సరే తర్వాత వెళ్ళాడంటే వెళ్ళాడు, పని చేశాడంటే చేశాడు. కానీ నిజంగా తండ్రి సంతోషించుంటాడా, నువ్వు చెప్పింది విన్ను అన్న తర్వాత వింటే తండ్రి సంతోషిస్తుంటే అలా కూడా తండ్రి సంతోషించడు. ఎందుకంటే ఇనీషియల్గా ఆయనకి ఏది ఇష్టమైందంటే తండ్రి మాట వినకపోవడం ఇష్టమైంది. అందుకని వెంటనే తన ఇష్టాన్ని ముందు పెట్టేశాడు, అన్నాడు నేను వెళ్ళను అన్నాడు. ఇప్పుడు ఇద్దరు సంతోషపెట్టలేదు. కాబట్టి విధేయత అనే విషయానికి వచ్చేసరికి ఇదేదో మనము పనిని చేయడానికి మాత్రమే పనికి సంబంధించింది అనుకోకూడదు. విధేయత అంటే యాక్చువల్ హృదయానికి సంబంధించింది. అంతేనా, ఒక పని చేశాడు పెద్ద కుమారుడు, కానీ ఇంకో తండ్రికి సంతోషం అయితే నిజంగా తీసుకొని రాలేదు. కాబట్టి ఇక్కడ ఇష్యూ ఏంటి, ఇక్కడ విధేయత విషయానికి వస్తే హృదయానికి సంబంధించింది, మనస్సునకు సంబంధించింది, ఆలోచన విధానానికి సంబంధించింది, పైవాని పట్ల నీకున్న వైఖరి సంబంధించింది, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకు నువ్వు ఇచ్చేటువంటి వాల్యూకి సంబంధించింది. కానీ అది పనికి సంబంధించింది కాదు. అందుకని విధేయత అనగానే పని వరకే చూడకూడదు. మన విధేయత అంటే పని కంటే ఇంకా లోతైంది. చేశాక కూడా నువ్వు ఇంకా విధేయత చూపకుండా కూడా ఉంటావు.
అందుకే ఇప్పుడు చెప్తాను చూడండి. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంత బలవంతుడై ఉండి కూడా, అంత గొప్పవాడై ఉండి కూడా దేవుడు అంటాడు, మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. విధేయత చూపితే ఎవరికి లాభం అండి? దేవునికి విధేయత చూపితే, దేవుడు చెప్పాడు కాబట్టి చేసాము, దేవుని పని చేసాము కాబట్టి దేవునికి లాభమా? లేదా పై అధికారులు మనకు కొన్ని పనులు చెప్పారు చేయమని, అవి మనం చేసాం కాబట్టి నీ పైన ఉన్నటువంటి వారికి లాభమా? ఖచ్చితంగా కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు సమ్మతించిన మాట అంటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. నేను లాస్ట్ వీక్ చెప్పాను చూసారా, కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యాలు జరగాలంటే అక్కడ యాక్చువల్గా నీకు అవసరమైనది విశ్వాసం కాదు, అవసరమైంది ప్రార్థన కాదు, అక్కడ యాక్చువల్గా అవసరమైనది విధేయత. విధేయత వలన కూడా కొన్ని కార్యాలు మన లైఫ్లో జరుగుతాయి. అందుకే ఇక్కడ అన్నారు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. మీకు తెలుసా, భూమిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి తెలుసా? ఈ లోకంలో దేవుడు చాలా మంచి విషయాలు పెట్టాడు. కాబట్టి నాకు అవసరం సరిపోయిన ధనం నాకు లేదు అన్నది ఇష్యూ కాదు. ధనము నీకు లేదు కానీ లోకంలో లేదని కాదు. అలాగే చాలా మంచి విషయాలు నీకు మేలు చేసి నీకు సంతోషాన్ని తీసుకొచ్చి నీ జీవితాన్ని కొంచెం బెటర్గా మార్చేటువంటి మంచి కార్యాలు ప్రపంచంలో దేవుడు ఉంచాడు. సో నీకు లేవు కాబట్టి నీకు ఎప్పటికీ రాదు అని కాదు, నీ దగ్గర లేదు కాబట్టి అది అసలు లేదు అని కాదు, నీ దగ్గర లేదు కాబట్టి ఎప్పటికీ నువ్వు దాన్ని సంపాదించుకోలేవు అని కూడా కాదు. ప్రపంచంలో ఉంది, దేవుడు ఉంచాడు మంచి పదార్థాలు అంటే ఉన్న దాంట్లో శ్రేష్టమైనటువంటి మంచి వస్త్రాలు వేసుకోగలగటము, మంచి ఆహారం, మంచి ఆరోగ్యమైన ఆహారం భుజించటము, మంచి అట్మాస్ఫియర్లో నివసించగలగటము, మంచి ఇంట్లో ఉండటము, మంచిగా బ్రతకగలటం అనేటువంటిది యాక్చువల్గా సాధ్యము. అది ప్రస్తుతం మనం అనుభవించలేకపోవచ్చేమో కానీ ప్రపంచంలో ఉంది. అది అన్నాడు దేవుడు, అంటున్నాడు అది లేదని కాదు, అది ఉంది. కానీ నువ్వేం చేయాలంటే ఆ మంచి పదార్థాలు నేను భూమిలో నా ప్రజల కొరకు పెట్టినటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవించాలంటే నువ్వేం చేయాలంటే నా మాట విను, సమ్మతించి నా మాట వింటే భూమిలో దేవుడు పెట్టినటువంటి మనుషుల కొరకు, తను నమ్మినటువంటి ప్రజల కొరకు పెట్టేటువంటి మంచి పదార్థములు అనుభవిస్తాం అంటున్నాడు. చూడండి, దేవుడు ఆ మాట చెప్పాల్సిన అవసరం యాక్చువల్గా లేదు, కానీ దేవుడు ఎందుకో చెప్తున్నాడు ఆ మాట మనకి. భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు అంటే నా మాట నిజంగా మనల్ని ఇన్స్పైర్ చేయాలి. నిజంగా నాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొన్ని లోట్లు ఉన్నాయి, నేను కూడా ఇంకా ఇంతకంటే మంచి ఆహారం నా బిడ్డలకి పెట్టాలి, ఎంతకంటే మంచి వస్త్రాలు నా బిడ్డలకి ఇవ్వాలి, ఎంతకంటే మంచి బట్టలు మా కుటుంబంలో అందరూ ధరించాలి, మంచి ఆహారమే భుజించాలి, మంచి ఇంట్లో మేము ఉండాలి అని నిజంగా అనిపిస్తే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సమ్మతించి నా మాట విను, భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావు. దేవుడు చెప్తున్నాడు, అనుభవిస్తావు, ఎక్స్పీరియన్స్ చేస్తావు, నువ్వు పొందుకుంటావు. సో ఇష్యూ ఏంటంటే అవన్నీ మన దగ్గర లేవండి అని కాదు అక్కడ ఇష్యూ, అవన్నీ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు జస్ట్ నువ్వు నా మాటిని అంటున్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే బేసిక్ ఏమంటామంటే, సరే దేవుని మాట అంటాను కానీ నా జాబ్ ఇది, నాకున్న చదువు ఇది, ఇంతకు మించి నాకు మంచి పదార్థాలు ఎలా వస్తాయి కొన్నిసార్లు మనం అనుకుంటాం. అంటే బేసిక్ మనం ఏం మాట్లాడతామంటే, మన దగ్గర ఏమి లేదో, నాకు క్వాలిఫికేషన్ లేదు కాబట్టి ఎంతకన్నా నాకు పెద్ద జాబ్ రాదు, ఎంతకన్నా పెద్ద జాబ్ నాకు రానప్పుడు నాకు జీతం ఎలా ఎక్కువ వస్తుంది, నాకు జీతం ఎక్కువ రానప్పుడు నేను మంచి పదార్థాలు నేను ఎలా అనుభవిస్తాను అని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు దగ్గర నీకు ఏమి లేదో నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు. భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించడానికి మన దగ్గర ఏమి లేదో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు చెప్పిన మాటను కాదని నేను అంటాను. నీ దగ్గర ఏమి లేదో దాన్ని బట్టి నువ్వు మాట్లాడదు. విధేయత చూపించి సమ్మతించేటువంటి మనస్సు నీకుంటే అది నీ దగ్గర ఉంది కదా, నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచించి ఉంటాను. అది ఉంటే నీకు మంచి పదార్థాలు అనుభవిస్తాను దేవుడు చెప్తున్నాడు కదా. అది క్వాలిఫిగా సంబంధం లేదు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా నడిపిస్తాడో తెలీదు. బైబిల్ చెప్తున్న మాట అంటే, పెంట కుప్ప మీద నుండి దేవుడు దీనిలోని పైకి లేవని వస్తాడు బైబిల్ చెప్తుంది. బైబిల్ దగ్గర ఎంతమందిని చదువు లేకపోతే ఎంతమందిని తీసుకొచ్చాడు పైకి. ఏమీ కానటువంటి వాళ్ళు బానిసలుగా బబులోను రాజ్యానికి వెళ్ళినటువంటి వారు ఎంతమందికి దేవుడు జ్ఞానం ఇచ్చి వారి రాజుకే ఆలోచనకర్తలుగా దేవుడు నియమించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు లాంటి వాళ్ళని. దావీదు సాధారణమైన గొర్రెల కాపరి, వాళ్ళన్నీ సైన్యంలో పనిచేస్తున్నారు, ఒక రాజు కింద పనిచేస్తున్నారు. అలాంటిది వాళ్ళ కింద గొర్రెలుగా కాసుకున్నటువంటి వాడు దేశానికి రాజు అయిపోయాడు. వాళ్ళన్నీ సైతము సైనికులుగానే బతికారు. మరి ఏం అర్హత ఉందని దావీదు రాజు అయ్యాడు? అర్హత అక్కడ ఇష్యూ కాదు. దేవుడు నిజంగా కనుక సమ్మతించి కనుక మాట వినగలిగితే దేవుడు ఎప్పుడు ఎలాంటి ద్వారాలు తెరుస్తాడు నీకు యాక్చువల్గా తెలీదు. కాబట్టి నువ్వు మంచి పదార్థాలు అనుభవించడానికి నన్ను ఎంత దేవుని మాట విన్నా నాకు అవకాశం లేదు అని అనుకోకూడదు. నీ దగ్గర నిజంగా క్వాలిఫికేషన్ లేకపోవచ్చు, నీకు నిజంగా చదువు లేకపోవచ్చు, నీకు ఇంక వేరేదేదో లేకపోవచ్చు, కానీ నువ్వు లేని దాని చెందని మాట్లాడుతున్నావు. దేవుడు నీకు లేని దాన్ని నువ్వు తీసుకుందామని దేవుడు చెప్పట్లేదు. నీ దగ్గర మనస్సు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ మనసుని నువ్వు సమ్మతించుకొని మాట అంటే మంచి పదార్థాలు అనుభవిస్తాను దేవుడు చెప్తాను కదా. నీ దగ్గర లేని దాని గురించి మాట్లాడే బదులు ఉన్నటువంటి మనస్సుని సమ్మతించి దేవుని యొక్క మాట ఎందుకు వినకూడదు అంటాను నేను.
లేని దాని గురించి మాట్లాడుతూ అది ఉంటే ఇలా జరిగేదేమోనండి, అది ఉంటే ఇలా జరిగే అవకాశం ఉందని అంటున్నాం. కానీ నీకు దేవుడు మనసు ఇచ్చాడు. ఆ మనసును కనుక నువ్వు సమ్మతింప చేసుకుంటే, నువ్వు దాన్ని ఇష్టంగా మార్చుకుంటే, దేవుని లోబడడానికి ఇష్టపడి నువ్వు లోబడితే మంచి పదార్థాలు అనుభవించినట్టు దేవుడు చేస్తా అంటున్నాడు కదా. ఎందుకు చెప్తున్నానంటే విధేయత అనేటువంటిది అంత బలమైన కార్యం అంటున్నాను. ఒక మనిషి విధేయత చూపించినప్పుడు ఆ వ్యక్తిని పైకి తీసుకొని రావడానికి, ఆ వ్యక్తి మంచి పదార్థాలు అనుభవించడానికి దేవుడు ఆ వ్యక్తి యొక్క అర్హత తక్కువ కాబట్టి నువ్వు నా మాట విన్నా సరే నీకు నేను చేయలేనులే, బైబిల్లో చెప్పాను, యెషయా గ్రంథం 1వ అధ్యాయం చెప్పాను, కానీ కష్టం ఎందుకంటే చదువు లేదు కాబట్టి అని దేవుడు అంటలేదు. దేవుడు కార్యం జరిగించడానికి, మంచి పదార్థాలు అనుభవించడానికి నీ చదువుతోనో నీ పరిస్థితుల్లో దేవుడు పరిమితం అయిపోవట్లేదు. దేవుడు ఒకటే చూస్తున్నాడు, సమ్మతి గల మనసు నీకు ఉంటే నువ్వు అనుభవించాడు, నేను చేస్తాను. అది ఎలా జరుగుతుంది అంటే, ఎలా జరుగుతుందో నీకు తెలియదు. రేపు దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడో, ఎవరిని నీకు పరిచయం చేస్తాడో, ఎవరిని ముందు తీసుకొస్తాడో, ఎప్పుడు ఎలాంటి ద్వారం ఓపెన్ అవుతుందో దేవుడు తెరుస్తాడో నీకు ఎలా తెలుస్తుంది? అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనిపిస్తావు. నిజంగా చూడండి, గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎంత మంచోడు అంటే నిజంగానే దేవుడు మనల్ని పైకి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు చెప్పండి చూస్తారా, బైబిల్ లిటరల్గా దేవుడు చెప్తున్నమాట, పెంట కుప్ప మీద దీనిలో నేను పైకి లేవనెత్తాను దేవుడు చెప్తున్నాడు. దేవుడు పెంట కుప్ప మీద చూడండి ఎంత భయంకర స్థితితో. యెషయా మన దేవుని కోరబట్టి మన సంఘంలో ఎవరు అలాంటి స్థితిలో యాక్చువల్ మనం లేము. కానీ ఇంకో దేవుడు అంటున్నాడు, అలాగున్నా సరే నేను పైకి తీసుకొస్తాను దేవుడు చెప్తున్నాడు. బైబిల్ ఇంకొక మాట కూడా యాక్చువల్గా చూసుకుంటే సామెతలు కీర్తనలు 30 కీర్తనలు 35:20 ఉంటుంది, తన సేవకునికి క్షేమమును చూసి దేవుడు అంటే ఆనందిస్తాడంట. మనము క్షేమముగా ఉంటే దేవుడు దాన్ని చూసి ఆనందిస్తాడంట. అంటే నువ్వు బెటర్గా జీవించటము, నువ్వు మంచిగా బతకడం అంటే దాంట్లో దేవుడికి అంత సంతోషం తీసుకొస్తే ఆలోచించండి. ఏదో నువ్వు నా మాట అన్నావు కాబట్టి ఇప్పుడు నేను ఏదో తిరిగి చేయాలి తప్పదు కాబట్టి సనుక్కొని చేస్తానని చెప్పట్లేదు దేవుడు. నువ్వు పైకి వస్తే దేవుడు అందరికన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయితే మన దేవుడే. తన సేవకులు అంటే అక్కడ యాక్చువల్గా ఏదో పాస్టర్లని కాదు, తన ప్రజల యొక్క క్షేమకరమైన స్థితినంట వాళ్ళకి సంతోషంగా హ్యాపీగా సంతోషంగా క్షేమంగా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు ఉంటున్నప్పుడు దేవుడు చూసంటే ఆనందిస్తాడంట. మనం బాగుంటే ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని చూసి అసూయపడతారు, మనం క్షేమంగా ఉంటే వాళ్ళ బుర్రలు పాడైపోతాయి. కానీ దేవుడు ఎలా ఉంటాడో తెలుసా, దేవుడు అంటున్నాడు, నువ్వు హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా మీ హ్యాపీ మూమెంట్స్ని చూసి నేను చాలా హ్యాపీగా, అంటే దేవుడు నీ పైన అంత మనసు ఉందంటున్నాను. అంటే దాన్ని బట్టి ఆలోచించంటే దేవుడు ఎంతగా మనకి మంచి పదార్థాలు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఒకటే అంటున్నాడు, ఓ రకంగా చాలా సింపుల్, అదేంటంటే నా మాట సమ్మతించి నా మాట విను. దేవుడు నా మాట వినట్లేదు, నా మాట వినంటే అర్థం ఏంటంటే నేను చెప్పింది నువ్వు చేసేయి, ఆ పని చేసేస్తే నేను చేసేస్తాను అన్నట్టు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, సమ్మతించిన మాట విను. సమ్మతి గల మనస్సు అంటే అర్థం ఏంటంటే నేను ఉపమానం చెప్పినట్లుగా నువ్వు నా మాట దేవుడికి ఆయన చెప్పాడు కాబట్టి నేను చేయాలి కదా, నేను చేసేస్తానండి. ఆదివారం చర్చికి వెళ్ళాలి కదా, దేవుడు రమ్మన్నాడు కదా, వెళ్తాను చర్చికి. పాటలు పాడమని దేవుడు చెప్పాడు కదా, పాడతాను. అది కాదు, దేవుడు ఎలా అంటాడో చెప్పనా మీకు. దేవుడు ఎలా అంటాడంటే, నువ్వేదో చెయ్యాలి కాబట్టి అని చెప్పేసి కొనుక్కుంటూ బాధపడుతూ ఫీల్ అయిపోతూ ఇబ్బందిగా ఫీల్ అయ్యి భారంగా ఫీల్ అయ్యి చర్చకు రావడం, భారంగా ఫీల్ అయ్యి కార్యాలు చేయడం, భారంగా ఫీల్ అయ్యి పాటలు పాడడము, భారంగా ఫీల్ అయ్యి వాక్యం ఉండడం చూస్తారు. ఇవి దేవుడు అంటాడు, నువ్వు దానికన్నా నువ్వు రాకుండానే ఉంటే బెటర్ అంటాడు, నువ్వు చేయకుండా బెటర్ అంటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నేను అనుకోండి మీరు చేసేది మాత్రం నేను చూడగలుగుతాను, కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఆత్మ, గురువారం చెప్తాను, దేవుడు ఆత్మ కాబట్టి నీ ఆత్మలో నువ్వేమనుకున్నా దేవుని తెలిసిపోద్ది. కాబట్టి అక్కడ నువ్వు కనుక ఇష్టపూర్వకంగా చేయకపోతే దేవుడు యాక్చువల్గా దాన్ని వద్దనేస్తాడు. దేవుడు నువ్వు ఇష్టపూర్వకంగా చేయకపోతే దేవుడు దాన్ని, అది దేవునికి ఇచ్చే విషయమే కావచ్చు, ఏదన్నా సరే దేవుడు ఫస్ట్ వాడు చూస్తాడు. నువ్వు చేస్తున్నావునే కాదు, ఏ యాటిట్యూడ్తో నువ్వు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నువ్వు చేయడం, నాకు ఇవ్వడంలో, నా కొరకు నువ్వు నన్ను స్తుతించటంలో, నన్ను ఆరాధించటంలో, నేను చెప్తున్నప్పుడు నా మాట వినడం సంతోషంగా వింటున్నావా, యాటిట్యూడ్. అందరు దేవుడు అన్నాడు, నువ్వు నా మాటని చెప్పలేదు, సమ్మతించి నా మాట విన్ను. సమ్మతించి అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడి నా మాట వినంటున్నాడు. ఎందుకు ఆ మాట దేవుడు సమ్మతించి అన్న మాట ఎందుకన్నాడు అంటే, ఇష్టం లేకుండా కూడా మాట వింటాం. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు నా మాట వింటప్పుడు నా స్టాండర్డ్ ఎలాంటిది అంటే, దేవుడు అన్నాడు, నువ్వు నచ్చి నేను చెప్పింది నువ్వు ఇష్టపడి నచ్చి సంతోషంగా నువ్వు నేను చెప్పింది చేస్తే భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావని దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే సమ్మతి గల మనసు, ఇష్టపూర్వకంగా. దేవుడు ఎందుకండి, ఇప్పుడు దేవుడు అనొచ్చు నువ్వు నా మాట వినాలి అనొచ్చు, కానీ ఇష్టపూర్వకంగా నా మాట వినని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఎందుకు అలా అంటున్నాడు తెలుసా? దేవుడు యాక్చువల్గా మీరు బైబిల్ ఎక్కడ చూడండి, దేవుడు తన మాట వినడం గురించి, తన కార్యం చేయడం గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా దేవుడు సెకండ్ ఆప్షన్ కూడా యాక్చువల్గా దేవుడు ఇస్తాడు. అంటే నువ్వు వద్దనుకుంటే కూడా నా మాట వినాల్సిన అవసరం లేదన్నట్టు ఒక ఆప్షన్ కూడా నీ ముందు దాదాపుగా దేవుడు పెట్టినట్టే పెడతాడు, చెప్పకుండా కూడా దేవుడు పెడతాడు. అదవుతుందా? దేవుడు ఒకటి నేను చేయమని చెప్తున్నప్పుడు నీకు చేయడం తప్ప నీకు వేరే ఇంకే ఆప్షన్ లేనట్టుగా దేవుడు ఎప్పుడు పెట్టడు.
దేవుడు మనుషులతో వ్యవహరించే విధానం, ఆయన చెప్పే విధానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు చెయ్యని చెప్తాడు, అలాగే నువ్వు చేయకుండా ఉండడానికి కూడా ఇంకో అవకాశం కూడా నీకు ఉంచుతాడు దేవుడు. యాక్చువల్గా నువ్వు అవిధేయత చూపాలని కాదు, నువ్వు ఇష్టపూర్వకంగా విధేయత చూపుతావో లేదు అన్న దానికి, నువ్వు చేస్తే ఇష్టంగా చెయ్యి, ఇష్టం లేకపోతే కూడా నువ్వు ఎప్పుడు కావాల్సిన నువ్వు దీని నుండి పక్క తప్పుకోవచ్చు అని కూడా దేవుడు ఆ సెకండ్ ఆప్షన్ ఖచ్చితంగా పెడతాడు. తెలుసా? అలా పెట్టకపోతే ఆదాము అసలు ఆ ఫలం తినకుండానే ఉండేవాడు, ఆ ఆప్షన్ లేకపోతే. కానీ దేవుడు తినొద్దని దేవుడు చెప్పాడు, కానీ ఏదైతే తినొద్దన్నాడో దాని డోర్లు మూసాడా? నువ్వు ఎంత ప్రయత్నం చేసి నువ్వు తినలేవు, ఎందుకంటే నీ మంచి కోసం దేవుడు అన్నాడా? తినొద్దు అన్నాడు, కానీ మధ్యలోనే పెట్టాడు దాన్ని. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కావాలన్నా సరే తినకుండా నువ్వు ఉండొచ్చు, నువ్వు ఎప్పుడు కావాలన్నా సరే ఏ కారణం కావాలన్నా సరే నువ్వు దాన్ని వెళ్ళి తినేసే అవకాశం కూడా నీకు ఉంటుంది. నువ్వు విధేయత చూపించాల్సిన అదే చోట నువ్వు విధేయత చూపించాల్సిన అవసరం లేనటువంటి రెండో ఆప్షన్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టే మనం పెద్దగా ఆలోచించకుండా చాలా సందర్భాల్లో కూడా మనం అవిధేయత చూపుతాం. ఎందుకని దేవుడు ఆప్షన్ ఇచ్చాడని కాదు, ఆప్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందని చెప్తున్నాను, దేవుడు ఎందుకంటే అలా చేస్తున్నాడు. దేవుడు ఒకటే దారి పెడితే అందరం అదే దారిలో పోతాం, అప్పుడు దారి ఎవరం తప్పం కదా. అంటే అప్పుడు నీకు బానిసలకి తేడా ఏమి ఉంటుంది? దేవుడు నిన్ను బానిసలాగా ట్రీట్ చేయట్లేదు, నిన్ను మరమనిషిలాగా రోబోట్లాగా దేవుడు ట్రీట్ చేయట్లేదు, నీకు వేరే ఆప్షన్ లేనటువంటి ఒక జంతువులాగా ట్రీట్ చేయట్లేదు. నీకు ఎప్పుడు ఆప్షన్ పెట్టా అంటున్నాడు, నీకు అవకాశం కూడా ఉంది. కానీ నువ్వు కావాలంటే నా మాట వినొచ్చు, వద్దనుకున్నా సరే నువ్వు నా మాట వినకుండా ఉండేటువంటి అవకాశం కూడా నీకు ఉంది. నువ్వు రావాలంటే నా దగ్గర రావచ్చు, వద్దనుకున్నా కూడా నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయే అవకాశం కూడా నీకు ఎప్పటికీ ఉంటుంది. ఆ తండ్రి దగ్గర చూడండి, తప్పైన కుమారుడు చూసాడా, ఎప్పుడు కావాలన్నా సరే కుమారుడు ఎప్పుడు కావాలన్నా వెళ్ళిపోగలడు. అందుకనే ఆస్తి రాగానే ఆయన అనుకున్న మొమెంట్లో బయటకు వెళ్ళిపోయాడు. అలాగని ఒకసారి బయటకు పోయాడు కాబట్టి ఇంకెప్పుడు వచ్చే అవకాశం దేవుడు ఇవ్వలేదా? తండ్రి ఇవ్వలేదా? అంటే ఎప్పుడు కాలం వచ్చే అవకాశం ఇచ్చాడు. నేను అడిగితే ఇంకా వెళ్ళిపోవడం కంటే తిరిగి రావడానికి దేవుడు ఇంకా డోర్ చాలా పెద్దది చేశాడంటాను నేనైతే. ఎందుకంటే కుమారుడు వెళ్ళిపోతాను అంటున్నప్పుడు వెళ్ళిపోతాడేమో అనుకుని గేట్ దగ్గర కాపలా కాసుకొని తండ్రి కూర్చోలేదు. కానీ బయటికి వెళ్ళిపోయిందా తిరిగి వస్తానని మాత్రము మేడపైకి వెళ్ళి చూసుకుంటే ఎదురు చూస్తా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు నా కొడుకని. వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే వెళ్ళిపోతాడేమో, వీడు రేపు వెళ్ళిపోతాడేమో, వీడు తేడాగా ఉన్నాడు, ఆయన ఆ కంగారు కానీ ఆ నెలలు ఇంట్లో ఉంచేద్దాం అనేటువంటి ఆలోచన కానీ తండ్రి లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కావాలన్నా వెళ్ళిపోవచ్చు, ఆప్షన్ దేవుడు పెట్టాడు. అలాగే వచ్చేటప్పుడు చూడండి దేవుని యొక్క మనసు ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా సరే రావచ్చు అన్నట్లుగానే కొడుకు సారీ కూడా చెప్పడానికి టైం ఇవ్వలేదు. కొడుకు బోళ్ళు ప్రిపేర్ అయ్యాడు కానీ తండ్రి అవకాశం కూడా ఇవ్వలేదు. నువ్వు 4 అడుగులు అన్నికేసి నా వైపు తిరిగి చూసావు, నాకు అదే చాలు, వచ్చేసే ఇంట్లోకి నీ వస్త్రాలు మార్చేసి మంచి బట్టలు తొడిగేసి ఉంగరం పెట్టేసి చెప్పులు తొడిగి విందు ఏర్పాటు చేయమని చెప్పి, నా కుమారుడు మరలా చనిపోయాడు తిరిగి బ్రతికని చెప్పేసి ఉంగరం తొడిగేసి, ఉంగరం తొడగటం ద్వారా సొసైటీకి తండ్రి అని చెప్పాడంటే మరలా నా కొడుకు చనిపోయి మరలా వచ్చాడు, మరలా పూర్వస్థితి నా కుమారుడుకుంది, నా కుమారుడికి ఎంతమంది నా గౌరవం, నా పనులు కూడా ఇప్పుడు నా కుమారునికి ఇవ్వాలి. వాడు మీలో ఒక్కడిగా పనులకు ఉందాం అనుకుంటున్నాడు, కానీ గుర్తుపెట్టుకోండి నేను ఉంగరం తొడిగాను, ఈయన ఇంకా నా కుమారుడే, ఇంకొన వారసుడే, ఆస్తి అంతా పోగొట్టుకొని రావచ్చు కానీ ఇంకా నాకు ఆస్తి ఉంది, నా ఆస్తికి ఇంకా ఈయన వారసుడే అని ఉంగరం తొడిగాడు. అదేం చెప్తుందంటే దేవుడు ఎప్పుడు కూడా ఆ 2 ఆప్షన్లు మనకి ఇస్తాడు. ఎందుకు అంటే నిష్ఠపూర్వకంగా చేయమని. ఇప్పుడు అందుకే అంటాను, అందుకే విధేయత కానీ వాల్యూ పెరుగుతుంది. అందుకనే, ఎందుకంటే నువ్వు ఎప్పుడు కావాలని సరే దేవుడి మాట కాదనే అవకాశం నీకుండి కూడా నీ ముందు ఆ ద్వారం క్లియర్ కనబడుతున్నా సరే నువ్వు ఆ ద్వారం వద్దని, ప్రభు నేను నీ మాట వింటాను అని నువ్వు దేవునికి లోబడ్డానికి నువ్వు వెళ్తాను. చూసావా? తప్పించుకునే అవకాశం ఉన్నా సరే ఏదో సాకు చెప్పేసి తప్పించుకోకుండా నువ్వు తప్పించుకోకుండా నువ్వు దేవుని, ప్రభు నీ మాట వింటాను, ఇష్టపూర్వకంగా నేను వచ్చాను, అందుకే నేను తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదు, లేదా నాకు తప్పించుకునే అవకాశం లేదు కాబట్టే వచ్చేసానని కాదు, నాకుంది కానీ ఇంకో నేను నీ దారిలోకి వస్తాను, నేను నీ మాటే వింటాను. ఎప్పుడైతే నీకు తప్పించుకునే అవకాశం ఉండి కూడా నువ్వు వచ్చి మాట విన్నావో అప్పుడు ఆ విధేయత ఇంకా వాల్యూ ఉంటుంది. వేరే ఏ అవకాశం లేదు, వెళ్తే నువ్వు విధేయత చూప తప్ప నీకు వేరే అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ విధేయతకి వాల్యూ లేదు. అందుకంటే ఇప్పుడు చూడండి విధేయతకి అందుకే అంత వాల్యూ, అందుకనే విధేయతకి అంత గొప్ప ప్రతిఫలం దేవుడు ఇస్తా అంటున్నాడు. సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఆప్షన్ ఇస్తాడు మనకి. దేవుడు ఎప్పుడు మనకు ఆప్షన్ ఇస్తాడు. నిజంగా నేను ప్రేమించలేదు ఎప్పుడు నీకు ఎప్పుడు ఆప్షన్ ఇస్తారు ఖచ్చితంగా. అందుకే ఎక్కడ కూడా నేను బేసిక్గా బలవంతం చేయడం ఎప్పుడు నమ్మను. పెద్దగా చర్చి రప్పించుకోవడం, వాక్యం బలవంతంగా ఉండడం, బలవంతంగా పాటలు పాడించడం, ఏదో నువ్వు చర్చి నువ్వు వేరే చర్చికి వెళ్ళిపోకుండా బలవంతంగా నేను ఏదో మాటలు చెప్పేసి కట్టిపడేయడం, అవన్నీ నేను చేయను. అవన్నీ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడే నేను అంతగా కట్టిపడేటప్పుడు ఆఫ్టర్ నేను ఏమైనా కట్టిపడడానికి దేవుడికి ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు కావాలని సరే దేవుని రాజ్యాన్నే కాదని వెళ్ళిపోవచ్చు. అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్నే కాదని వెళ్ళిపోయే ఆప్షన్ దేవునికి ఇచ్చినప్పుడు ఈ చర్చి కాదన్నా వేరే చర్చికి వెళ్తాను ఆప్షన్ ఖచ్చితంగా నేను ఇచ్చే తీరాలి. ఆ ముందు ఎప్పుడు మీకు ఉంటుంది, అది ఉంటుంది. అది అక్కడ ఏంటి, అప్పుడు సపోజ్ మీరు
రావడం ఇష్టపడదు అనుకోండి, లేదంటే నా మాటకి ఇష్టపడదు అనుకోండి, అది మీ ఇష్టం. నేను దాన్ని ఫీల్ అయిపోవాల్సిన పర్సనల్గా గ్రడ్జ్ పెట్టే అవసరం నాకైతే యాక్చువల్గా లేదు. మీ ఇష్టాన్ని మీరు చూస్ చేసుకోండి, దాని తగ్గట్టు మీకు రావాల్సింది మీకు వస్తుంది. అలా దేవుడు ఎప్పుడూ కూడా మనందరికీ కూడా, మీకు నాకు అందరికీ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. వినే విషయంకి వచ్చేసరి సమ్మతించిన మాట, సమ్మతితో మాట వినకుండా కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, సమ్మతించిన మాట వింటే కనుక భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. విధేయతకి అంటున్నాను, అందుకని అంత బలం ఉంది అంటున్నాను. విధేయతకి అంత బలం ఉంది. ఒకసారి చూద్దాం, చూడండి. ఆదికాండంలోకి వెళ్దాం. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని తిను దినమున మీరు కన్నులు తెరబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వల్ల ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు వెంటనే ఆ అబద్ధాన్ని నమ్మి వాళ్ళు వెంటనే ఫలాన్ని తినడం బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, పెద్ద సాతానుడు అబద్ధములకు జనకుడని స్వయంగా యేసుక్రీస్తు చెప్పారు. సాతానుడు వచ్చి ఇక్కడ ఈ అబద్ధం ఆడడానికి మునుపు అసలు అబద్ధం అనేది సృష్టిలో లేదు తెలుసా. సాతానుడు ఈ మొమెంట్కి వచ్చి ఇక్కడ ఆదమ అవ్వల దగ్గరికి వచ్చి మీరు తింటే చావనే చావరు అని అబద్ధం ఆ రోజు మాట్లాడడానికి మునుపు క్షణం వరకు అసలు ప్రపంచంలో అబద్ధం అన్నదే లేదు. అసలు ఫస్ట్ టైం సాతానుడు అబద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అబద్ధాన్ని నమ్మి ఆదమ అవ్వల ఫలాన్ని తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు నష్టపోయారు. ఖచ్చితంగా తినిన తర్వాత వాళ్ళు నష్టపోయిన విషయం ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలిసింది. బేసిక్గా సాతాను మనకి ఏం చెప్తాడంటే, మనం దేవునికి ఎందుకు విధేయత చూపించాల్సిన అవసరం లేదో దానికి ప్రపంచంలో ప్రతి లాజికల్ రీజన్ సాతాను మన ముందు పెడతాడు తెలుసా. నువ్వు విధేయత చూపించాల్సిన టైం వచ్చినప్పుడు, అదే దేవునికే కానీ మనుషులకే కానీ ఎందుకు చూపించాల్సిన అవసరం లేదు అన్న దానికి నీకు తెలియకుండా ఆటోమేటిక్గా మన ముందు బోల్డ్ కారణాలు మనకు కనబడతాయి తెలుసా. ఆ కారణాలు కనబడతాయి, అవన్నీ చాలా రీజనబుల్ అని మనకు అనిపిస్తుంది, చాలా రీజనబుల్ అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, యాక్చువల్ అక్కడ ఏం జరుగుతుందంటే, సాతానుడు యాక్చువల్గా మనం మోసం చేసే ప్రయత్నం సాతానుడు చేస్తున్నాడు. ఎందుకంటే వాడు అబద్ధం ఆడుతున్నాడు, మనం అబద్ధాన్ని నమ్మి నిజమైన చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం. ఇక్కడ ఆదమ అలాగే అనుకున్నారు. అలాగే చాలా సందర్భాల్లో విధేయత కనపరిచేసరికి వచ్చేసరికి మనందరం అంతే, విధేయత చూపించకూడదు అన్న మనసు బేసిక్గా మన మైండ్లో మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమనుకుంటామంటే ప్రాబ్లమే లేదనుకుంటాం. మనం పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు మనము దేవుని యొక్క మాట వినాల్సిన అవసరం లేదో కూడా మనకంటూ కొన్ని కారణం దొరికేస్తాయి. ఆ సిచ్యువేషన్స్ బట్టి ఎందుకు చర్చకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకు పాస్టర్ చెప్పింది వినాల్సిన అవసరం లేదు, ఎందుకు ఈ కార్యాలు మనం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు, లేదా నేను మాత్రం చేయాల్సిన అవసరం ఎందుకు లేదని దానికి ప్రతి వాళ్ళకి ఏదో కారణం దొరుకుతుంది. ప్రపంచంలో మనందరికీ కారణం దొరికేస్తాయి. ఆ కారణం కూడా బేసిక్గా పెద్ద వెతకుండా కొన్ని దొరికేస్తాయి. నువ్వు విధేయత చూపించాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడల్లా, లేదా నువ్వు విధేయత చూపించుకున్నటువంటి మొమెంట్లో నేను ఎందుకు మాట వినలేదు అంటే వెంటనే నీ కారణం దొరికేస్తుంది. అంత రెడీమేడ్గా మీకు కారణం ఎందుకు దొరికేస్తుందో తెలుసా. సాతాను తెచ్చి మన ముందు పెడతాడు. అదే సాతాను తెచ్చి మన ముందు, అందుకని అంత రెడీమేడ్గా మనకు కారణం దొరికేస్తుంది. అందుకని బెస్ట్ చూడండి, విధేయత చూపడం అలా మనం అడిగాం అనుకోండి, ఎందుకు మనం చర్చ రావట్లేదు, ఎందుకు ఇచ్చేయట్లేదు, ఎందుకు అలా చేయట్లేదు అని దానికి ప్రతి వాళ్ళ దగ్గర ఏదో ఒక ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే నేను కూడా అడ్డం మానేస్తాను. ఎందుకంటే నడినా సరే యూజ్ ఉండదు. ఎందుకు యూజ్ ఉండదు అంటే వాళ్ళ దగ్గర రీజను ఉంటుంది. నేను దానికి ఇంకోటి అని చెప్పినా మళ్ళీ దానికి వాళ్ళ దగ్గర ఇంకో రీజన్ ఉంటుంది. నేను దాన్ని చెప్పిన మళ్ళీ ఇంకో రీజన్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకు అర్థమైన విషయం ఏంటంటే, నాకు లేట్గా అర్థమైన విషయం ఏంటంటే అడిగిన పెద్ద యూజ్ ఏమీ ఉండదు. అందుకే అడగనుకోండి, చాలా అడగను. ఎందుకంటే ఖచ్చితంగా మనకు తెలియకుండా ఆటోమేటిక్గా రెడీమేడ్గా మన దగ్గర కొన్ని ఆల్రెడీ మన దగ్గర సంచులో రెడీగా కొన్ని ఉంటాయి. విధేయత చూపించాల్సిన అవసరం లేదు అన్నప్పుడల్లా మన బ్యాగులో, మన పర్సులో, జేబులో రెడీగా కొన్ని కారణాలు ఉంటాయి. అది ఎప్పుడైతే మనం అవిధేయతను క్వశ్చన్ చేసామో వెంటనే ఒక్కొక్క కారణాన్ని చూపించేస్తుంటాం. అది కాదంటే ఇది కాదు, ఇప్పుడు సంచులు తీస్తూనే ఉంటాం ఒక్కొక్కటి. మన దగ్గర బోల్డ్ కారణాలు మనకు దొరుకుతాయి. మాట వినకుండా ఉండడానికి, మాట వినకుండా ఉండడం కరెక్ట్ అన్నదానికి మనకంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఎలా వచ్చేస్తే మనకు అంత రెడీమేడ్గా రీజన్స్ అంటే దానికి కారణం ఏంటంటే సాతాను మన ముందు అది
పడతాడు. ఎందుకంటే వాడు అబద్ధములకు జనకుడు. అంటే జనకుడు అంటే తండ్రి అని అర్థం. అంటే ఆయన అబద్ధాన్ని సాతానుడు కన్నాడు. వాడు కనక ముందు అబద్ధం అనేది ప్రపంచంలో లేదు, వాడు కన్నాడు. ఇప్పుడు మనం చాలా సందర్భాలు అబద్ధాలు నమ్ముతుంటే అర్థం ఏంటంటే వాడు మన ముందు కొన్ని అలాగనా పెడతాడు, మనం అవి నమ్మేస్తాం. వాళ్ళు దేవుని యొక్క అప్పటి వరకు వాళ్ళు ఆ ఫలము తోట మధ్యలో ఉంది, దాని చెట్టును చూస్తున్నారు, దాని ఫలాన్ని చూస్తున్నారు, కానీ వాళ్ళు తినట్లేదు. తినే ఆప్షన్ ఉందా? ఆ ముందు వరకు తినే ఆప్షన్ వాళ్ళకు ఉంది. ఏం ఫలం ఆ రోజు కనబడిందా వాళ్ళకి? లేదు. ఇంతకుముందు కూడా ఆ తోట మధ్యలో దేవుడు పెట్టాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నా మాట వింటూ తినకుండా నువ్వు ఏ మూలకి వెళ్తున్నా సరే నీకు ఇంకా ఆప్షన్ కనబడుతుంది. నువ్వు ఈరోజు వద్దనుకుంటే నేను వద్దన్న దాన్ని నువ్వు ఈరోజు చేసేసే ఆప్షన్ నీకు ఖచ్చితంగా నీ ముందు ఎప్పుడు రెడీగా నీకు ఏదైనా తోటలో మధ్యలో దేవుడు పెట్టాడు. మనం అనుకుంటాం మనుషుల జ్ఞానాన్ని బట్టి మనం అనుకుంటాం ఎక్కడో మూలన కనిపించకుండా దేవుడు పెట్టేస్తే బాగుంటుందండి. అప్పుడు అసలు ప్రపంచానికి ప్రాబ్లం ఉండేది కాదని మనం అనుకుంటాం. అది మన అల్పమైనటువంటి జ్ఞానం మంది. కానీ దేవుడు మనిషికి ఎంత స్వాతంత్రం ఇచ్చాడంటే అదే తెచ్చి మధ్యలో పెట్టాడు. తెచ్చి నువ్వు తినొద్దు, నువ్వు తినడం నాకైతే ఇష్టం లేదు, నువ్వు తింటే నువ్వు నష్టపోతావు, కాబట్టి నువ్వు తినొద్దు, తిన్న దినము నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. కానీ ఆ ఆప్షన్ కూడా దేవుడు ఎప్పుడు వరకు ఉంచాడు. కాబట్టి సడన్గా ఒక రోజున ఎవరో మూడో వ్యక్తి సాతానుడు వచ్చి మాట చెప్పగానే వినేసి ఆ ఫలాన్ని తినేశారు. అంత ఈజీగా ఉందా ఆప్షన్ అంటే? అంత ఈజీగా ఉంది. ఎందుకంటే దేవుడు ఏది బలవంతంగా మనతో చేయించాడు, సమ్మతించి చేయిస్తాడు. ఒకవేళ బలవంతంగా ప్రపంచాలను చేసేవాళ్ళన్నా సరే చేసినా సరే నువ్వు ఏదో చేస్తానని నువ్వు తృప్తి పొందాలి తప్ప దేవుడైతే హ్యాపీ ఫీల్ అవ్వడు. ఎందుకంటే నువ్వు సంతోషంగా చేయలేదు. దేవుడికి ఏంటంటే సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఎందుకంటే చూడండి, విధేయతకి చాలా బలమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది ఖచ్చితంగా. అవిధేయతకి ఎలాగైతే బలమైనటువంటి ఒక ఎఫెక్ట్ మనకి బైబిల్లో మనకు కనబడుతుందో అంతకన్నా ఇంకా చెప్పడం ఇంకా ఎక్కువగానే విధేయతకి ఇంకా అంతకన్నా బలం ప్రతిఫలం ఖచ్చితంగా మనకు దొరుకుతుంది, మంచి ఫలం మనకు దొరుకుతుంది. ఆదాము ఇక్కడ ఏదైనా తోటలో పోటున్నట్టు దాన్ని తిరిగి మరలా దేవుడు సమకూర్చాలనుకుంటున్నాడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, మరలా మీరు కనుక నా మాట అంటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. అంతే కదా. బైబిల్లో రోమపత్రికలో మాట ఉంది, ఒకసారి తీసి చదువుకుందాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నేను చదువుతాను. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. అక్కడ అవిధేయత గురించి వస్తుంది. ఏలనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ చూడండి, రెండిటికి అంతే సమాన ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే విధేయతకి ఇంకా బలమైన ఎఫెక్ట్ ఉందంట. నేనైతే ఒక ఆదాము పాపం చేశాడు, మన అందరి మీద దాని ఎఫెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు అందరం పాపలు అయిపోయాం, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోతున్నాం. కానీ ఇప్పుడు తర్వాత యేసుక్రీస్తు అనేటువంటి చివరి ఆదాము వచ్చాడు. ఆ ఆదాము వచ్చి ఏం చేశాడంటే ఇంక మళ్ళీ ఆ నిర్ణయాన్ని ఎవరు మార్చకుండా చివరి ఆదాములా వచ్చాడు. మళ్ళీ మూడోవాడు పాడు చేయకూడదు కాబట్టి ఆ బైబిల్ రెండో చివరి ఆదాము అని పిలుస్తుంది. అంటే అర్థం ఇంకా తర్వాత ఎవరు ఏం చేసినా దాన్ని ఎవరు మార్చలేరు. మొదట ఆదాము చేసింది మారిపోయింది, తర్వాత చివరి ఆదాము వచ్చాడు. ఆయన రెండవ ఆదాము కాదు, చివరి ఆదాము బైబిల్ చెప్తుంది. ఆయన వచ్చి మరలా మార్చాడు. ఇప్పుడు చివరి ఆదాము మార్చింది, మరలా ఏ ఆదాము మార్చలేడు. అంత బలమైనటువంటి మార్పు విధేయత వల్ల వచ్చింది. ఒక మనిషి అవిధేయత వలన అంత ఎఫెక్ట్ వచ్చేసి అందరం అపరాధులుగా చేయబడితే విధేయత వలన మరలా అది వచ్చింది. అంటే అర్థం అంటే నేను అంటాను, నువ్వు నిన్నటి వరకు నువ్వు ఎలా ఉన్నావు అన్నది ఇష్యూ కాదు. ఇప్పుడు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్నటి వరకు నువ్వు విధేయత చూపించలేదని దేవుడు ఈ రోజు నిన్న నువ్వు మాట ఎందుకు వినలేదని దేవుడు అడగట్లేదు. సరే నిన్నటి వరకు నువ్వు నా మాట వినలేదు, కానీ ఈ రోజు నేను నీకు ముందు పెట్టిన కదా ఆప్షన్, ఈ రోజు అయినా సరే నువ్వు నా మాట వినడం స్టార్ట్ చేస్తాను దేవుడు అడుగుతున్నాడు. నిన్న దాని వల్ల నువ్వు అపరాధి ఎంచబడ్డావు, కానీ దేవుడు అన్నాడు దాన్ని నువ్వు మార్చేసుకోవచ్చు. నువ్వు దాన్ని మార్చేసుకొని ఈ రోజు నువ్వు అనుకుంటే, నువ్వు సమ్మతించిన మాట వింటే ఈ క్షణము నుండి కూడా నీ లైఫ్ డైరెక్షన్ నువ్వు మార్చేసుకోవచ్చు, నీ జీవితం యొక్క దిశని మార్చేసుకోవచ్చు. ఆదాము వల్ల అందరం పాపులం అయిపోయాం, నష్టపోయాం. యేసుక్రీస్తు వల్ల అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆశీర్వాదం వారసులుగా అయ్యాము, దేవుని యొక్క బిడ్డలమ్మగా మనం మరలా మార్చబడ్డాము. అది ఎలా జరిగింది? అది కూడా మరలా విధేయత వల్లనే జరిగింది. అందులో కూడా శిలువ కార్యంలో కూడా విధేయత ఉంది. సరే, మనకి అలా అనిపించదు, సిలువలో విధేయత ఉందంటే అనిపించదేమో, కానీ విధేయత ఉంది. అందుకనే అవిధేయతలు అంత ఎఫెక్ట్ ఉంటే మరలా దాన్ని రివర్స్ చేయాలంటే మరలా విధేయతే కదా. ఒకటి మాట లేదు కాబట్టి పాడైపోయింది. ఇప్పుడు పాడినని మరలా బాగు చేయాలంటే ఏం చేయాలంటే మరలా మాట వినడం నేర్చుకోవాలి. మొదటి ఆదాము సమ్మతించి దేవుని యొక్క మాటను కాదన్నాడు,
ఈ చివరి ఆదమంటుడు యేసుక్రీస్తు వచ్చి సమ్మతించి కష్టమైన ఇబ్బంది అయినా సరే, అది మాట వినడము, అది శ్రమలతో కూడినటువంటి కార్యమైనా సరే సమ్మతించి నీ చిత్తం చెట్టు అనేది నా ఆహారం అన్నాడు. కావాలని వెళ్ళి సిలువను మీద వేసుకున్నాడు. ఆయన సమ్మతించి శ్రమలు అనుభవించాడు. ఎంత శ్రమ అని తెలుసు కాబట్టి గెత్సేమనే తోటలో ఆయన అంత బాధపడ్డాడు, సఫర్ అయ్యాడు ఆయన. కానీ ఇంకను అక్కడ సమ్మతించి మాట విన్నాడు. నీ ఇబ్బంది ఉంది, నాకైతే ఎస్కేప్ అయిపోవాలి ఉందన్నాడు. అక్కడ కూడా యేసుక్రీస్తు, అక్కడ కూడా ఆయనకు ఆప్షన్ ఉంది. వీలైతే పాత్ర ఏదో తీసేయి, వద్దనుకుంటే యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో బయటికి వెళ్ళిపోతే సెలవు లేదేమీ లేదు, తెలుసా? సెలవు లేదేమీ లేదు. ఆ మూమెంట్లోనే తప్పించుకునే అవకాశం ఏమైనా కనబడుతున్నా సరే మూడోసారి ప్రార్థన చేసిన అన్నాడు, నీ చిత్తమే సిద్ధించను కాక. అంటే నేను ఇప్పుడు డిసైడ్ అయిపోయాను, నేను నీ చిత్తాన్ని నేను చేస్తాను అని ఇప్పుడు సమ్మతించే కార్యం చేశాడు. ప్రపంచ యొక్క దిశను మార్చేసింది యేసుక్రీస్తు యొక్క విధేయత. యేసుక్రీస్తు అంతగా విధేయత చూపించారంటే దేవుడు ప్రపంచ యొక్క స్థితిగతులను మార్చేశాడు. అలా మార్చడానికి కారణం ఏంటంటే ఒక మనిషి యొక్క విధేయత వలన అని బైబిల్ మనం చూస్తున్నాం. ఒక మనిషి యొక్క విధేయత అంత మారుస్తుంది. నేనంటాను మన విధేయత కూడా మన లైఫ్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని కూడా అలాగనే మార్చేస్తుంది విధేయత కూడా. బైబిల్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఆదికాండంలోకి వెళ్దాం, ఇది చూసుకొని ముగించుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయంలోనికి వెళ్దాం. అబ్రహాము గురించి జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను కొన్ని విషయాలు క్లుప్తంగా. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయము చూడండి. ఇక్కడ దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను లాస్ట్ విషయం చెప్తాను. 22వ అధ్యాయం కంటే ముందుకెళ్తే మనం దేవుడు అబ్రహాముని ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహాము అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి అబ్రహాంతో మాట్లాడి పిలుచుకొని, నేను గొప్ప జనముగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నువ్వు లేచి నీ తండ్రి అంటే వదిలేసి మీ వాళ్ళందరినీ వదిలేసి నేను చూపించేటువంటి ప్రాంతానికి, దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అబ్రహాము నిజంగానే అలాగనే దేవుని యొక్క మాటను విని వారి సొంత గ్రామాన్ని, ఎక్కడైతే తనకి బలం ఉంటుందో, ఎక్కడైతే తనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో, ఎక్కడైతే తను లోకల్ అనుకున్నాడో ఆ ప్లేస్ని కాదని వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు అబ్రహాము. కేవలం దేవుని యొక్క మాటను నమ్మి, దేవుని యొక్క మాట విధేయత చూపుతూ అలా వెళ్తున్న ప్రతిసారి దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆర్థికంగా బలపడ్డాడు. ఓ టైం వస్తే కుమారుడు లేడని వరి అవుతున్నప్పుడు కూడా దేవుడు కుమారుని కూడా ఇచ్చాడు. అంత బాగుంది. కానీ సడన్గా ఒక టైం వచ్చినప్పుడు కుమారుడు కూడా మంచిగా ఎదుగుతున్నాడు, అన్ని విషయాల్లో జ్ఞానవంతుడు మారుతున్నాడు, బాగుంది, చేతికి అందొస్తున్నాడు అనుకున్న టైంలో సడన్గా దేవుడు ప్రత్యక్షమన్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్నట్టు ఎంతగానో ప్రేమించేటువంటి నీ ఏకైక కుమారుని నాకు బలిగా ఇచ్చేయి అన్నాడు. అక్కడ దేవుడు టైం లేదు, కానీ యాక్చువల్స్ అయితే నువ్వెంతో ప్రేమించాడు, నీ కుమారుని నాకు బలిగా ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో అబ్రహాము ఇస్సాకుని దేవుడు తెలుసు కూడా అన్నాడు, నువ్వు నీ కుమారుని నాకు బలిగా అర్పించన్నాడు. అర్పించన్నాడు. అబ్రహాము నెక్స్ట్ డే లేచి గబగబా ప్రయాణం అన్ని రెడీ చేసుకున్నాడు, బయలుదేరాడు, వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. అప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, కత్తెలు ఉన్నాయి, ఇంతకు బలేదంటే దేవుడు చూసుకుంటాడు నాన్న అన్నాడు. దేవుడు చూసుకుంటాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. పైన బలిపీఠం కట్టేసి కుమారుని కూడా ఆ కర్రలకేసి కట్టేశాడు. చంపేదాన్ని కత్తి కూడా తీసేశాడు, కత్తి కూడా పైకి ఎత్తేసాడు. దేవుడు అబ్రహాం అని పిలవకపోతే కనుక ఖచ్చితంగా అబ్రహాం ఇస్సాకుని వేసేసేవాడే ఆ రోజు. ఆ మొమెంటర్కి వెళ్ళిపోయాడు అబ్రహాము. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతూ అబ్రహాం చెప్తున్న మాట ఏంటో తెలుసా? 12వ వచనం చదువుతాను చూడండి. ఆ చిన్నవాని మీద, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవనియు ఇందువలన నాకు కనబడుచున్నది. గమనించండి, ఇందువలన నాకు కనబడుతుంది. విధేయత ఎలా తెలుస్తుంది? నేను దేవుని మాట వింటాను లేదో, నేను వాళ్ళు చెప్పింది చేస్తలేదో నాకు తెలుసండి, దేవుని తెలుసండి, నాకు తెలుసు. నేను మనసులో నాకు ఎంత రెస్పెక్ట్ ఉందో నాకు తెలుసు. జస్ట్ దీని గురించి మాత్రం మాట్లాడుతున్నారు, నాకు లోపల ఎంత ఉందో తెలుసు. కనీసం నేను చేసేంత రెస్పెక్ట్ కూడా ఎవరు ఇవ్వట్లేదు అని చాలా సందర్భాల్లో మనం అంటాం. మన పైన వరకు మనం ఆడతాం, నేను చేసాడు అసలు ఎవరు చేయట్లేదు, నాకు మనసులో అయితే ఉంది, ఒకటే పట్టుకున్నారు అంటాం. నేను అంటాను, దేవుడు కూడా ఇక్కడ ఒకటే పట్టుకున్నాడు. ఒకటే పట్టుకున్నాడు తెలుసా? ఇందు నిమిత్తం దీనిని బట్టి నాకు తెలుస్తుంది అబ్రహాము. అదని ప్రభు ఇంతకుముందు చాలా చేశాను కదా. సొదొమ పట్టణం మీద యుద్ధానికి వెళ్ళి అదంతా తీసుకొచ్చినప్పుడు ఆ సంపద కూడా నేను ₹1 కూడా తీసుకోకుండా నీకే ఇస్తాను కదా మొత్తం. మరి ఇది ఒకటే చూసాను అంటున్నావేంటి? దీన్ని బట్టి నన్ను టెస్ట్ చేస్తావా? ఎంతమంది చాలా చేశాను కదా. దేవుడు అన్నాడు, అబ్రహామా, నువ్వెంత విధేయత చూపుతావో, నువ్వెంత ఎక్స్ట్రీమ్కి వెళ్తావో, ఎంత ఇష్టపడి నాకు విధేయత చూపుతావో దీన్ని బట్టి నాకు తెలుస్తుంది. దీన్ని బట్టి కార్యము చేసిన తర్వాత చేసిన విధానాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నాకు తెలిసింది. ఏమని తెలిసిందో తెలుసా? దీనిని బట్టి నాకు తెలిసిందే నేనంటే నీకు ఎంత భయభక్తి ఉందో, నేనంటే ఎంత నమ్మకం ఉందో, నేను నీకు ఎంత ఇంపార్టెంటో. ఒకడైన కుమారుని చంపడానికి రెడీ అయిపోయావు కదా, నేను ఎంత ఇంపార్టెంట్ నీకు అర్థమైంది అని దేవుడు మాడుతూ
ఆ తర్వాత అక్కడ చూడండి, అక్కడ ఆ తర్వాత ఆ పొదల్లో అక్కడ దేవుడు పొట్టెల్ని ఏర్పాటు చేస్తాడు, దాన్ని తీసుకుంటాడు అబ్రహాము, బలిస్తాడు, యెహోవా అని పేరు పెడతాడు. ఆ తర్వాత చూడండి మరలా 16వ వచనం చూద్దాం చూడండి. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్యక వినతీయక ఈ కార్యమును చేసినందున, చూసారా, ఈ కార్యమును చేసినందున అంటే అర్థం ఏంటి? నేను చెప్పగానే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు చూసావా, అప్పుడు నేను ఈ మాట అనట్లేదు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను మాట అంటది. ఈ మాట ఎప్పుడన్నా తెలుసా? నువ్వు ఇంటి దగ్గర బయలుదేరి 2 రోజులు నువ్వు ప్రయాణం చేసి వచ్చి నీ కుమారుని బలిపీఠం మీద కట్టేసి, చేతుల కాలు కట్టేసి, నువ్వు కత్తి కూడా ఎత్తిన తర్వాత నేను చాలు ఆపన్నంత తలుకును ముందుకెళ్ళావు చూసావా, దీన్ని బట్టి నాకు తెలుస్తుంది. ఇది ఎప్పుడు ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు తెలిసిందని దేవుడు అనలేదు. ఉదయాన్నే అబ్రహాం లేసి కొడుకుని తీసుకుని బయలుదేరిపోగానే అబ్రహాం చాలే నాకు అర్థమైపోయింది అనలేదు దేవుడు. ఎప్పుడన్నా తెలుసా? ఆల్మోస్ట్ చంపేసేంత వరకు వెళ్ళిపోయి ఆల్మోస్ట్ కత్తి కూడా ఎత్తేసాడు. ఆ మూమెంట్లో దేవుడు సడన్గా ఆపాడు. అన్నాడు దీన్ని బట్టి నాకు తెలుస్తుంది అబ్రహాము, దీన్ని బట్టి ఇందు నిమిత్తము అంటే దేవుడు దేన్ని బట్టి క్యాలిక్యులేట్ చేశాడు అబ్రహాము అంటే క్రియను బట్టి క్యాలిక్యులేట్ చేశాడు. అలాగని ఇచ్చేసాడు కాబట్టేనా ఆడు అబ్రహాం ఏమైనా సనుక్కుంటూ ఇచ్చాడా? ఇస్సాకుని సనుక్కుంటూ బలిచ్చాడా లేదా ఏడుస్తూ బలిచ్చాడా? కొన్ని సందర్భాల్లో అబ్రహాం చరిత్రను కనుక మనం యూట్యూబ్లోకి వెళ్ళి చూసాం అనుకోండి, అబ్రహాం చాలా ఫీల్ అయిపోతున్నట్టుగా, ఏడ్చేస్తున్నట్టుగా, ఏదో ఇస్సాకుని చివరిసారి ముద్దు పెట్టేసుకున్నట్టు, ఇలాంటివో చాలామంది చాలా రకాలు చెప్తారు ఎమోషనల్గా. అబ్రహాంకి అక్కడ ఆ ఫీలింగ్ ఏమైనా అబ్రహాం లేదు. యాక్చువల్గా అబ్రహాంకి అలాగే కొడుకు మీద ప్రేమ లేదా? ప్రేమ ఉంది, కానీ తెలుసు అన్నాడు దేవుడు చూసుకుంటాడు కదా ఆయన. అందుకే అన్నాడు చూసారా, నేను నా కుమారుడు వెళ్తాము బలర్పిస్తాం, మళ్ళీ నేను నా కుమారుడు మేమిద్దరం బలర్పించి దేవునికి యెహోవాకు అర్పణ అర్పించి మరలా మేము తిరిగి వస్తాం మనకి కిందనే పనులు చెప్పాడు. నేను బలర్పించి వస్తాను, నేను ఒక్కడే తిరిగి వస్తాను అనలేదు. మేము వెళ్తాము బలర్పిస్తాం మరలా మేము తిరిగి వస్తాం అన్నాడు. అంటే అబ్రహాము తెలుసు దేవుడికి ఖచ్చితంగా కుమారుని తీసుకోడని. ఎందుకంటే దీని మీద అంతా నమ్మకం. అంటే బేసిక్గా నేను దేవుడు ఇచ్చేమన్నాడు కాబట్టి ఇచ్చేస్తాను, నాకు నష్టం ఏమీ రాదు అని అబ్రహాంకి అర్థమైంది. నష్టం రాదు అర్థమైంది కాబట్టి వెళ్ళిపోయాడు ఎక్స్ట్రీమ్కి. అప్పుడు అంతా వెళ్ళిపోయి ఆ మూమెంట్కి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటున్నాడు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అబ్రహాము, నువ్వు ఖచ్చితంగా నువ్వు నా మాట వింటావు అని అర్థం. తర్వాత ఇప్పుడు దేవుడు అంటాడు చూడండి అక్కడ 17వ వచనం. ఇంతకుముందు ఎప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఇప్పుడు మాట్లాడతాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరం మందలు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. చూడండి, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చాను. నా తోడని ప్రమాణం చేశాడు దేవుడు అక్కడ. నా తోడని ప్రమాణం అర్థం ఏంటంటే ఇది నేను స్థిరపరిచిన అర్థం. నా తోడన్న మాట ఇంతకుముందు ఎప్పుడు దేవుడు అనలేదు. దేవుడు వాగ్దానం చేశాడంటే చేశాడు, కానీ ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా దేవుడు అబ్రహామా నువ్వు ఆస్తికర్తగా నువ్వు మారుతావు, నా జీవము తోడు లేదా నా తోడని దేవుడు ఎప్పుడు అనలేదు, కానీ ఇప్పుడు అన్నాడు ఆ మాట. ఎందుకన్నాడు తెలుసా? అబ్రహాము విధేయతలో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు అంటే దేవుడు కూడా ఎక్స్ట్రీమ్గా ఒక ప్రామిస్ చేశాడు. ఎంత బలంగా వెళ్ళిపోయాడు అంత బలంగా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నా తెలుసు? ఇప్పుడు ఎంతమంది ఏమో నేను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంటున్నాడు, కానీ ఇప్పుడు తర్వాత ఏమవుతుందా నీ ద్వారా నీ సంతతి ద్వారా అన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాముకి ఎంతగా దేవుడు అక్కడ ఆశీర్వదించాడంటే అబ్రహాము నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను కాదు, నీ సంతానం ద్వారా ప్రపంచం దించబడుతుంది. ఒక అబ్రహాం యొక్క విధేయతను బట్టి దేవుడు ప్రపంచాన్ని దీవిస్తాను దేవుడు ఆ రోజు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే అబ్రహాం విధేయత చూపించినప్పుడు అది ఎంతవరకు దాని ప్రతిఫలము, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందంటే సంతతి అంతా ఉంటుందంట. ఈరోజు మనం చాలా సందర్భాల్లో మనం ఏంటంటే చిన్న అల్పమైన వాటికే మనం ఏంటంటే కొన్నిసార్లు దేవుని యొక్క మాటను మనం కాదనేస్తాం. విధేయతలు ఎంత బలముందో తెలుసా? నువ్వు ఈరోజు విధేయత చూపు రేపు నీ పిల్లల మీద ఎంతో ఆశీర్వాదం అది ఉంటుంది. అది ప్రాబ్లం ఏంటంటే మనం మాటలు మనం నమ్మం. మనం ఈరోజు కొన్ని కార్యాలు చేస్తే సమ్మతించి దేవుని యొక్క మాట అంటే రేపు నా సంతతి కూడా తేయం పడుతుంది, నేను ఈరోజు చేసేటువంటి కార్యం యొక్క ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళకి మేలు జరుగుతుంది అని అంత దూరం యాక్చువల్ మనం ఆలోచించట్లేదు. మనం ఎంతసేపు విధేయత అనేసరికి ఏంటో నేను దేవునికి ఏదో చేసేస్తాను అనుకున్నాం, లేదా దేవుడు చెప్పాడు కాబట్టి పాస్టర్ గారు చెప్పారు కాబట్టి పాస్టర్ ఏదో చేసేస్తాను అనుకున్నాం, లేదా పెద్దలు ఎవరో చెప్పారు కాబట్టి వాళ్ళకి ఏదో నేను చేసేస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వేం చేసేయట్లేదు. నువ్వు అలా బలిస్తున్నప్పుడల్లా నువ్వు నీ భవిష్యత్తును కట్టుకుంటున్నావు. నీ భవిష్యత్తుకు ఒక బలమైన వాగ్దానం స్థిరపరచుకున్నావు. నువ్వు బలమైన ఒక వాగ్దానం నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటున్నావు. నువ్వు నీ సంతతికి ఒక ఒక స్వాస్థ్యాన్ని నీ విధేయతను సిద్ధపరుస్తున్నావు. యేసుక్రీస్తు విధేయత నిన్ను నీతిమంతులు చేసినప్పుడు ఖచ్చితంగా నీ విధేయత నీ పిల్లల వరకు కూడా వస్తుంది కదా. కొన్ని కార్యాలు ఎంతసేపు మన వరకు ఆలోచిస్తాం. మనం నాకేంటి నేనేంటి ఇలాగ ఆలోచిస్తాం. వెంటనే కొన్నిసార్లు కొన్ని కార్యాలు చేయడానికి నీకు పెద్దగా ఏమి ఉండదు,
ఏదో నేను కార్యం చేస్తే నాకు ఉంటుంది అన్నది నీకు పెద్దగా ఏం కనబడదు. అలా నీకు అలా కనబడినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, అది నీకు కనబట్టలేదు అంటే అది నీకు కాదు, ఇప్పుడు నువ్వు చేసేది నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కొన్ని కార్యాలు చేస్తున్నాను, ఈరోజు నేను చేస్తాను, నేను లాస్ అయిపోతున్నానండి, ఈరోజు చేయడం నాకు వచ్చే పెద్ద లాభం ఏమీ లేదు. కొన్ని కార్యాలు ఎలా ఉంటాయంటే దేవుని రాజ్యంలో ఈరోజు నువ్వు చేసేది నీకు ఈరోజుకి పెద్దగా ఏమి లాభం కనబడలేదంటే అర్థం ఏంటంటే ఇది నువ్వు కనిపించడానికంటే ఇంకా గొప్పదని అర్థం. అది ఎంత గొప్పదంటే అది నెక్స్ట్ జనరేషన్కి అది ఖచ్చితంగా దేవుడు దాన్ని నువ్వు బతుకున్నప్పుడు, నువ్వు ముసలి అయిపోలేదు, నువ్వు చనిపోయిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా నీ పిల్లలకి, నీ పిల్లల మీద దానికి ఎఫెక్ట్ ఖచ్చితంగా వెళ్తుంది. అలా ఉంటాయి కొన్ని. ప్రాబ్లం మనం మోసపోతాం. అనుకుంటామంటే నేను చేయడం వల్ల నాకు పెద్ద, ఇప్పుడు చేయడం వల్ల పెద్ద యూజ్ ఏమి లేదు కాబట్టి, నాకు పెద్దగా ఆశీర్వాదం కనబట్టలేదు కాబట్టి యూజ్ అయిందిలే చేయడం వల్ల అనుకుంటాం. నీకు పెద్దగా ఏం కనబడదు ఈరోజు కంటే అది బహుశా నీ తర్వాత సంతతికి, బహుశా నీ బిడ్డలకో దాన్ని బహుశా దేవుడు చాలా బలంగా వాళ్ళకి స్థితిగతులను బహుశా దేవుడు మార్చేస్తాడేమో. అప్పుడు అందుకు మనం ఏం చేయాలి? ఈరోజే మనం దేవుని యొక్క మాట వినడం. ఈరోజు నీకు పెద్దగా లాభం అనిపించకపోయినా, నీకు అది పెద్దగా ఎపీలింగ్గా లేకపోయినా, నీకు అది అంత సంతోషం తెచ్చే కార్యం కాకపోయినా విధేయత చూపడం అంత ఇంపార్టెంట్. ఎందుకంటే విధేయత చూపి నాశనం అయిపోయినవాడు, విధేయత చూపి పాడైపోయినవాడు, దేవుని యొక్క మాట విన్నాను కాబట్టి అన్నీ నష్టపోయినండి అన్నవాడు ప్రపంచంలో ఎవరు లేరు. నిన్నటి వరకు అవిధేయత కనపరిచిన వాడు కూడా ఈరోజు కనుక నేను ఈ రోజు నుంచి నా మనసు మార్చుకుంటాను, నేను దేవునికి లోబడతాను, దేవుడు చెప్పిన కానీ నేను చేస్తాను, ఈ రోజు నుంచి కనుక విధేయత చూపించి స్టార్ట్ చేస్తే అలాంటి వ్యక్తి యొక్క సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించేస్తాడు. తెలుసా? విధేయత ఎంత దూరం ఉంది, నీ మనసు ఎంత దూరం ఉంది. నాకు అది లేదు నువ్వు చెప్పొద్దు. నీకు మనసు దేవుడు ఇచ్చాడు. ఆ మనసును సమ్మతి గల మనసుగా మార్చుకోవడం అంటే నీకు ఇష్టం లేకపోయినా ఇష్టంగా మార్చుకోవాలి. ప్రతిదీ మనకు సంతోషం తెచ్చే కార్యం కాకపోవచ్చు, కానీ నువ్వు ఆ ఫీలింగ్ని మార్చుకొని నువ్వు సమ్మతించి ఆ పని చేయడం నేర్చుకోవాలి. ఇష్టపడి చేయాలి ఆ పని చేసేటప్పుడు. బేసిక్ ఇష్టం లేకపోతే బేసిక్ నాకు చేయించుకున్న పెద్ద ఇష్టం ఉండదు. నాకే అలాగుంటే దేవుడికి ఇంకెంత ఉండదు ఒకసారి ఆలోచించండి. దేవుడు బలవంతంగా ఏదైనా చేంజ్ చేయగల సామర్థ్యం ఆయనకుంది. ఆయనకు అంత బలం ఉంది, ఆయనకు అంత జ్ఞానం ఉంది, ఆయనకు అంత సామర్థ్యం ఉంది. కానీ అంత బలవంతంగా ఏది చేయించట్లేదు. అంటే సమ్మతించే మాట అంటే దానికి దేవుడు ఎంత ప్రయారిటీ ఇచ్చాడో ఆలోచించండి. ఇష్టపడి చేయాలి, ఇష్టపడి అన్న దానిలో దేవుడు ఎంత ముఖ్యత్వాన్ని చూసుంటాడో అందుకని ఏది బలవంతంగా మనతో చేయించట్లేదు. సాతానుడే మనతో బలవంతంగా చేయిస్తాడు, కానీ దేవుడు ఏది బలవంతంగా చేయించాడు. యేసుక్రీస్తు ఎప్పుడైనా బలవంతంగా ఏమన్నా చేశారు? ఏదైనా స్వస్థత కానీ ఇంక మంచి కార్యం చేస్తే బలవంతంగా చేయించారా? కానీ సాతాను ఉంటాడు చూడండి బలవంతంగా. బైబిల్ మీరు చూడండి, ఒక తండ్రి వచ్చి పాపం ప్రార్థన చేస్తే యేసుక్రీస్తుకి, ఎప్పుడైతే ఆ దురాత్మ వచ్చి పట్టి పడేస్తుందో సడన్గా బలవంతంగా నీళ్ళలో నగ్గిలోని పడేస్తున్నాడు బలవంతంగా. ఆ దురాత్మలు ఎప్పుడైతే మళ్ళీ పందులోనికి వెళ్ళి ఆ పందులు కూడా వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ముని చచ్చిపోయిన బైబిల్ మనం చూస్తాం. సాతానుడు బలవంతం చేస్తాడు, దేవుడు బలవంతం చేయడు. దేవుడు కాళ్ళు చేతులు ఎరగొట్టి చచ్చిగా రప్పించుకోడు, కాళ్ళు చేతులు ఎరగొట్టి నీకు బుద్ధి చెప్పడు, కానీ ఇన్స్పైర్ చేస్తాడు, ప్రేరేపిస్తాడు. నా మాట వింటే ఇలా ఉంటుంది నీ జీవితము. నిండను అలాగే సమ్మతించి మాట వినడం మనం నేర్చుకుంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. జస్ట్ ఆలోచించండి, నువ్వేం చేసినా నీ తర్వాత సంతతి యొక్క స్థితిగతులు మార్చలేవు, కానీ ఒక్క విధేయత నిజంగా నీ లైఫ్లో నువ్వు బతుకున్నంతకాలం విధేయత చూపించు, నీ నెక్స్ట్ జనరేషన్ యొక్క స్థితిగతులను మార్చేస్తావు. తెలుసా? విధేయతకు అంత బలం ఉంది. కొన్నిసార్లు మన బిడ్డలకి మనం ఎంత చెప్తున్నా వాళ్ళకి బుర్రలకి అన్నీ ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ. ఎందుకంటే బేసిక్గా వాళ్ళ మనసును మనం మార్చలేము. కానీ నేను చెప్తున్నాను, నువ్వు మనసు మార్చుకుని ఇష్టపూర్వకంగా నువ్వు దేవుని యొక్క మాట వింటే నీ సంతతి యొక్క స్థితిగతులను దేవుడు మారుస్తానంటున్నాడు. నువ్వు భౌతికంగా తండ్రిగా తల్లిదండ్రులుగా నువ్వు చేయలేని కార్యము నువ్వు విశ్వాసగా దేవునికి సమ్మతించి లోబడితే దేవుడు వాళ్ళని బెటర్గా మారుస్తానంటున్నాడు. సరే ఆలోచించండి. మనందరం మన పిల్లల కోసం చాలా ప్రయాసపడుతుంటాం కదా. అప్పుడు అంటాను, విధేయత విషయానికి వచ్చారు, నువ్వు నీ పిల్లల కోసం కూడా ఆలోచించు. వాళ్ళని ఏం చేయలేకపోతున్నాను, వాళ్ళకు రూపాయి నేను సేవ్ చేయలేకపోయాను, అదొద్దు. నువ్వు రూపాయి సేవ్ చేయలేకపోయిన పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు. అంతకంటే బలమైంది నువ్వు ఇవ్వగలవు, నువ్వు దేవునికి లోబడటం ద్వారా. అందుకని నా పిల్లలు నేను రూపాయి ఇచ్చాను లేదా రూపాయి ఇవ్వలేకపోయినా అందరూ మా పిల్లలు చాలా నేను చేయలేకపోయినాను కాదు, అది ఇష్యూ కాదు ఇక్కడ. నువ్వు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిజంగా దేవుని యొక్క మాట వింటున్నావు, అది చూడు. నేను రూపాయి కూడా వాళ్ళకి సేవ్ చేయలేకపోయానండి, రూపాయి కూడా వాళ్ళకి ఫిక్స్డ్ చేయలేకపోయానండి. నువ్వు దీన్ని ఫిక్స్ చేయలేవు, అల్పమైనటువంటి దాన్ని ఫిక్స్ చేయలేకపోవచ్చు, కానీ అసలు ఇంకోటి విధేయత అనేది ఒకటి ఉంది. అది సరిగ్గా చేస్తే దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఫిక్స్ చేస్తాడు ఖచ్చితంగా. అంతవరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్నాను. అందుకని సమ్మతించి మాట వినడం నేర్చుకోవాలి. ఏదో నేను చెప్పానో లేదా బైబిల్ ఉందానో ఎవ్వరు చేయొద్దు, చేయాల్సిన అవసరం లేదు. అందుకే చూడండి, నేను చెప్పినప్పుడు చూడండి, మీరు ఎప్పుడు కావాలని చర్చ మానేచ్చాను నేను చెప్తున్నప్పుడు మీరు అందరూ అంటే నాకు మిమ్మల్ని చీప్ చూస్తాను కాబట్టి నేను ఆ మాట అంటానని కాదు. మీకున్నటువంటి ఫ్రీడమ్ నేను గుర్తు చేస్తున్నా. మీకున్నటువంటి ఆ ఫ్రీ విల్ ఏదైతే ఉందో, మీకంటే సొంత ఇష్టం సొంత చిత్తం ఏదైతుందో
మీకు అది ఉందని చెప్తున్నాను. మీరు 100% నా చేతులు మీరు యాక్చువల్ అయితే లేరు. మీరు ఎప్పటికన్నా బయటకు వెళ్ళిపోవచ్చు, మీరు ఎప్పటికన్నా నా మాట అనుకుని ఉండొచ్చు, ఎప్పటికన్నా నా కింద నుంచి మీరు పక్కకి తప్పుకోవచ్చు. అది పెద్ద ఇష్యూనే కాదు. నేను దాని పర్సనల్ కూడా నేను తీసుకోను. ఎందుకంటే అల్టిమేట్గా మీరు నా మాట అంటలేదు, మీరు దేవుని యొక్క మాట వినాలి. మీరు దేవుడి యొక్క మాట విన్నప్పుడు నా మాట మాత్రం మీరు ఎందుకు అంటారు? నేను దేవుని యొక్క మాటే కాదన్నవాడు నా మాట అంటే ఎక్స్పెక్ట్ చేయను యాక్చువల్, తెలుసా? ఎందుకంటే అలా బలవంతం చేయడం దేవునికి అసలు ఇష్టమో లేదు. మీరు బలవంతం చేయడం వల్ల నేను మిమ్మల్ని బలవంతంగా చేయించడం వల్ల కూడా నాకు యూజ్ ఉండదు, మీకు యూజ్ ఉండదు. అందుకని ఇష్టంగా చేయడం మనం నేర్చుకోవాలి. ఇష్టంగా చేస్తే అందులో ఎంత ప్రతిఫలం ఉంటుందో అర్థం చేసుకుంటే. మనందరం మంచి భవిష్యత్తు కోసం ప్రయాసపడుతున్నాం కదా. అంటే నాది దేవుడు చెప్తున్నాడు, నువ్వు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు, సమ్మతించకపోతే కనుక ఖడ్గపాలు అవుతావు. దేవుడు సరిగ్గా చెప్పాడు. అంటే ఆశీర్వాదం అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని మంచి కార్యాలు జరగాలంటే కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. కండిషనల్ బ్లెస్సింగ్స్ అంటాం. అంటే అర్థం ఏంటంటే కొన్ని నువ్వు చేస్తేనే కొన్ని వస్తాయి నీ మీదకి. అలాగని నువ్వు కొనుక్కున్నావని కాదు, దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు. కానీ నువ్వు చేస్తేనే నీకు అది దొరుకుతుందని చెప్తున్నాను. నువ్వు కొనుక్కున్నాను చెప్పట్లేదు, నువ్వు చేస్తే నీకు అది వస్తుంది. దేవుడు ఆశీర్వాదాన్ని భూమి యొక్క మంచి పదార్థాలు భూమి మీద ఉన్నాయి, నీకు అందుబాటులో ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. నీకు రీచబుల్గా ఉంది. నువ్వు ఎప్పుడు కావాల్సిన నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవచ్చు విధేయత చూపడం ద్వారా. ప్రపంచంలో డబ్బు లేదని కాదు, డబ్బు ఉంది, కాకపోతే మన దగ్గర లేదంతే. ప్రపంచం డబ్బు లేదు, బోల్డ్ మంది డబ్బు ఉంది. కాకపోతే నేను చాలాసార్లు అంటాను, నేను అనుకుంటాను ఎప్పుడు, చాలామంది అన్యుల డబ్బు ఉన్నాడు ఏంటంటే అది డబ్బు యాక్చువల్ అయితే మన దగ్గర ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనమైతే మంచి విశ్వాసం అయ్యి ఉండి ఆత్మీయ జ్ఞానం ఉండి దేవుని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాడైతే వాడి దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎక్కువ శాతం దేవుని ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్నది డబ్బులు ఎక్కువ ఉండాలంట నేనైతే. అలా ఉన్నప్పుడు ఏంటంటే అది అందరికీ ఉపయోగపడుతుంది. దేవుని యొక్క రాజ్యం విస్తరిస్తుంది, 10 మందికి సహాయపడతాం, అన్ని రకాల ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే అన్యుల దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, అది వాళ్ళ దగ్గర స్టక్ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఉండిపోయింది, వాళ్ళు బయటకు వదలలేదు. కానీ అదంతా రావాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి కన్నా సమ్మతించి దేవుని యొక్క మాటను స్టార్ట్ చేసి దేవుడు అంటున్నాడు, అక్కడ దాన్ని తీసుకొచ్చి నేను నీకు వేస్తాను. ప్రపంచంలో ఉంది, నువ్వు దానికోసం వర్రీ అవ్వద్దు. నాకు అది లేదు, నువ్వు అది వర్రీ అవ్వద్దు. నువ్వు మాట అన్నలేదు, దాని గురించి చూసుకో. మంచి పదార్థాలు ఉన్నాయి, నీకు వస్తాయి. నువ్వు మాట అంటున్నావు లేదో చూసుకో, దీని మీద మనసు పెట్టు, సమ్మతించిన మాటను. నేను గ్యారంటీ చెప్తాను, దేవుడు అంటున్నాడు భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావు. ప్రార్థన చేసి అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రేమకు సాటెవరు దేవా, నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలం